హైదరాబాద్ ఆటోనగర్ మెకానికల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, కోశాధికారి పదవులకు బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఈ అసోసియేషన్ లో ఆటోనగర్ లో పనిచేసే మెకానికల్ టెక్నీషియన్ అసోసియేషన్ 521 సభ్యత్వాలు ఉండగా 463 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. 3 పోస్టులకు ఒక్కొక్క పోస్టుకు 2 చొప్పున 6 పోటీ చేయగా వారిలో 3 గెలుపొందారు. అధ్యక్షులుగా కృష్ణ, జనరల్ సెక్రటరీగా రవి, ట్రెజరర్గా సత్యనారాయణ ఘన విజయం సాధించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు సన్మానం చేసి టపాకాయలు పేల్చి స్వీట్ పంచుకున్నారు. అనంతరం అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ ఆటోనగర్ లారీ మెకానిక్ కార్మికులకు తనను గెలిపించినందుకు ముందుగా అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి పోరాడతానని, ప్రతి ఒక్క కార్మికునికి ఇల్లు, స్థలం వచ్చేంత వరకు కృషి చేస్తానని, ఎలాంటి సమస్యలు ఉన్న కార్మికులకు తరపున పోరాడతానని, ప్రతి ఒక్క లారీ మెకానిక్ రోడ్డు మీద వర్క్ చేస్తున్నారని, వారికి సొంత షాపులు ఇప్పించేంత వరకు ప్రభుత్వంతో పోరాడతానని, తన మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ముందుంటానని హామీ ఇచ్చారు. నగర్లో మెకానికల్ అసోసియేషన్లో ఈరోజు ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఓటర్లు 463 ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఉంటే దాంట్లో ఎలక్షన్లో నిలబడిన ప్రెసిడెంట్లు ఒకటి జీబూర్త్ కృష్ణ, తర్వాత జనరల్ సెక్రటరీ రవి, డాక్టర్ ట్రెజరర్ సత్యనారాయణ, ఆటో గుర్తు, ఈ 3 విన్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్కి 290 ఓట్లు వచ్చాయి, 99 ఓట్లు. జనరల్ సెక్రటరీకి 299, ట్రెజరీకి 275 ఓట్లు రావడం జరిగింది. వచ్చి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ఆటోనగర్ యూనియన్ కానీ అందరి యొక్క సభ్యులు కానీ వాళ్ళకి ఇచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా కానీ వీళ్ళంతా కట్టుబడి పనిచేయడానికి ఉన్నారని చెప్పేసి మేమంతా ఇది చేస్తున్నాం. అంటే ఈ అసోసియేషన్లో ఎంతమంది పోటీ చేశారు? మొత్తం ఈ అసోసియేషన్లో 6 మంది పోటీ చేశారు. మొత్తం ప్రెసిడెంట్కి 2, జనరల్ సెక్రటరీకి 2, ట్రెజరీకి 2. అంటే ఈ అసోసియేషన్ అంటే మీరు నూతనంగా ఎన్నుకున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నూతనంగా ఎన్నుకొని ఆటోనగర్లో ఇప్పటి వరకు చాలా మందికి ప్లాట్లు లేవు. సొంత షెడ్యూల్ లేక రోడ్ల మీద పనిచేయటం, డబ్బాలు పెట్టుకోవటం, కిరాయిలు కట్టలేకపోయిన పరిస్థితి ఇట్లాంటి వాడే ఉన్నది. కాబట్టి దీన్ని ఆటోనగర్ని మాకు వేరేగా కొత్త ఆటోనగర్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికోసం ఎక్కువ కృషి చేయాలని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా అందరికీ ఆటోనగర్లో పనిచేసే మా సోదరులందరికీను ఎట్టి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏదైనా దెబ్బలు కానీ తర్వాత ఏదైనా ఒకటి వాళ్ళకి యాక్సిడెంట్లో కానీ ఏదైనా జరిగినా కానీ యూనియన్ తరఫు నుంచి ఆర్థిక సహాయం చేయటం, అట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ యొక్క యూనియన్ నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. మేము ఆటోనగర్ అందరికీ ప్లాట్ల గురించి, కొత్త ఆటోనగర్ సమస్య గురించి ఎక్కువ మేము ఫోకస్ చేయడానికి పోరాడతాం. అంటే తెలంగాణ ప్రాంతంలో అంటే ఇప్పుడు విజయవాడ అక్కడ ఆటోనగర్ ఉంది, తెలంగాణలో ఆటోనగర్ అంటే ఇది ఒకటే మెయిన్ గా. తెలంగాణలో ఇలాంటి ప్రాంతం మరి మీరు ఎక్కడ అంటే స్థలం చూపించి ప్రభుత్వాన్ని మేము స్థలం చూపించమని దాదాపు ఔటర్ రింగ్ రోడ్ అవతల మాకు ఉన్నదన్నట్టు మాకు కూడా కొంత విషయం తెలిసింది. వెళ్ళినా కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళాల్సి వస్తుంది. సిటీలో బాగా ట్రాఫిక్ పోవడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఇక్కడ ఉండటం వల్ల ఇది కూడా టైట్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైనా మాకు అరేంజ్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల అయితే సౌకర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా బాధపడుతున్నాము. అక్కడికి వెళ్తే మాకు ఎంతో కొంత ఫ్రీనెస్ ఉంటుంది, మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇక అది అంటే మీరు ఇంతవరకు ఏమైనా మంత్రులను కానీ రవాణా శాఖ కలిసడం? దాదాపు మేము 2021 నుంచి 2012 నుంచి కూడా కలుస్తూ ఉన్నాము. మేము 2012 నుంచి 2001లో స్టార్ట్ చేసి అప్పుడు మేము మా యూనియన్కి సంబంధించిన స్థలం కావాలంటే అది అవ్వడానికి ఒక 12 సంవత్సరాలు పట్టింది. తర్వాత బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. మా హయాంలోనూ ఇప్పుడు ఓడిపోయినటువంటి ఇప్పుడు మన ఆంజనేయులు వారి హయాంలోనూ కూడా జరిగి దీన్ని డెవలప్ చేసుకున్నాము. దాని మీద ఇంత రెంట్ వస్తుంది మాకు. దాన్ని మేము మా డెవలప్మెంట్స్కి ఉపయోగించుకుంటాము. అట్లనే ఇంతకుముందు మేము అసలు తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా మేము దీని గురించి ట్రై చేస్తున్నాం. ఒకసారి మన ఏది మల్కాపూర్ కాడ ఉందని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళి చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఏర్పడటం వల్ల అది కొంచెం సద్దుమణిగి దాని గురించి అంత ఇది చేయలేదు. ఇప్పుడు మట్టికి బాగా ట్రై చేసి, ఎందుకంటే ఇప్పుడు బాగా టైట్ అయిపోయింది. ఆటోనగర్లో ఎవరు సొంత షెడ్యూల్ లేవు. నేర్చుకొని పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంతంగా పని నేర్చుకొని చేసుకునే వాళ్ళకి షెడ్యూల్ లేక రోడ్డు మీద డబ్బాలు పెట్టి చేసుకుంటున్నారు. వారి గురించి మెయిన్గా మనం ఎంతో కొంత మాకు
కావాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేయాలనుకుంటున్నాం. అభినందనలు, ధన్యవాదములు, పేరు పేరున అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా బాబన్నకు, మన సుబ్బుల్ మేస్త్రికి, శివన్నకు, భాస్కర్ అన్నకు, హసన్ బాయికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జగన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా గురించి చాలా పోరాడారు ఈ ఎలక్షన్ల గురించి కూడా. అదేవిధంగా నేను మన సభ్యులకు అందరికీ నేను ప్లాట్లు వచ్చేటట్టు చూస్తాను. కొత్త ఆటోనగర్ గురించి చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు మొత్తం 521 ఓట్లు ఉండే, 521 అంటే 463 ఓట్లు పడ్డాయి. మాకు 299 వచ్చినాయి. గెలిపోయిన ఎంతమంది టోటల్ గా మీ సభ్యులు? ముగ్గురం 6 మంది పోడు అపోజిట్, 6 అపోజిట్, ముగ్గురు అటు ముగ్గురు ఇటు. నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ఇరుకు రోడ్లు అయిపోయినాయి. ఇంతకుముందు లారీలు ఏమో బాగా చిన్నగా ఉండేది. ఇప్పుడు లారీలు గవర్నమెంట్ ద్వారా ఒక్కొక్క లారీ చాలా పొడుగు అయిపోయి ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది అవుతున్నది. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్ల మీద పెట్టుకొని చేసి రోడ్డు మీద ఏ బండి ఎవరు తలిగించిపోతాడో తెలియకుండా ఉన్నది. దానికోసం ప్లాట్ల కోసం ఏ రకంగానైనా గవర్నమెంట్ దగ్గరికి తిరిగి మేము సాధించుకోవాలని చూస్తున్నాము. ఈ ప్లాట్లు వచ్చినాయి అనుకోండి, మాకు గవర్నమెంట్ ద్వారా ఎంత దూరంలో ఇచ్చినా కానీ మేము వెళ్ళిపోతాం. మాకు ప్లాట్లు కావాలి, గవర్నమెంట్ ద్వారా ప్లాట్లు కావాలి. ఏ రకంగానైనా మేము పోరాడి తెచ్చుకుంటాం గవర్నమెంట్ ద్వారా.